నీ టవ్వ టంగు మరిపించి గుత్తి కోసి గుత్తికి పార్సల్ చేస్తా నా కొడక. ఏమా నీ దగ్గర అప్పు తీసుకున్నాడు ఊరోజులు పారిపోయినాడు. ఏదో జామీనుండిన పాపానికి వడ్డీ ఎక్కువ కట్టినాను. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడమ్మా. మర్యాద కావాలా సార్ మీకు? మర్యాద ఇంత తీసుకో. ఫు! ఇదేరా ఈశ్వరిచ్చే మర్యాద. ఎరా జింగిడి, నా అన్నలు ఊళ్ళో లేరు, పిల్ల గుంకే కదా అని మోసం చేస్తాడా? నేను మూతి మీద మీసం లేని మగరాయుడులాంటి ఆడపిల్లనరా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరే ఇది? మా అక్క బిడ్డ వైజాగ్ నుంచి వచ్చినది. చుట్టంగా వస్తేమా ఆకేసుకొని నాక్కొని తింటిమా బారగా ఉండి మూసుకొని చూస్తేమా అనుండాలా, లేదా సిరికి చాటైపోతాది. ఇంకో అరగంటలో మొత్తం లెక్కొచ్చి చేరాలనే. అమ్మా, అరగంటలోగా 3 లక్షలు యాడ్ నుంచి తెచ్చిచ్చేది. ఒక్క వారం టైం ఈ తల్లి. నా తల తాకట్టు పెట్టేనే తెచ్చిస్తాను. ఏంది ఈ మాసిన తలకాయ? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి, ప్రతి క్షణం మీతోనే ఉండాలి, మీతో నవ్వుతూ మాట్లాడాలి, పోట్లాడాలి, మీ ఒళ్ళో వాలి ఏడవాలి, ఇలాగే ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండాలి. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. నా కనీసం 3 పిల్లల్ని కనాలి. వాళ్ళ అచ్చం మీలాగే ఉండాలి, మీ కళ్ళని ఇలాగే నేను చూస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒకరోజు చచ్చిపోవాలి, అంతే. పువ్వెందుకిచ్చావు చెప్పు, ఎందుకిచ్చావు? బుద్ధి లేక ఏదో బాగుందన్నావు, ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇచ్చాను. సరే ఇప్పుడు ఇవ్వనులే. చెయ్యొద్దులు. వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చేయి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటావేంటి నువ్వు? దీన్నేమంటారో తెలుసా? చేయి చేసుకోవటం అంటారు. పాణిగ్రహణం అంటారు. ఒక అమ్మాయి ఎడం చేయి, ఒక అబ్బాయి కుడి చేయి కలిస్తే పెళ్ళైపోయినట్లే. నువ్వు ఇలాంటి కొత్త రూల్స్ పెట్టు. నాకు తెలిసినంతలో 3 ముడ్లు వేస్తేనే పెళ్లి. ఏం తింటున్నావే నువ్వు? చేయి వదలను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు. నిన్ను వదలను. అగిరాజ్, నేను లైక్ చేస్తున్నా. నేను నిన్ను కామెంట్ చేస్తున్నా చూడు. ఈరోజు మార్నింగే చేశా. సింగిల్ గానే చేస్తావు నా కొడక. లేకపోతే చచ్చేప్పుడు మొత్తం ఫ్యామిలీ తీసుకొని చచ్చిపోతారా? మనిషిని తల్లి అర్థం కాలే. అమ్మా తల్లే, ఆగే వస్తున్నాను తల్లే.